పశ్చిమ గోదావరి జిల్లాలో కొరియర్లో మృతదేహాన్ని పంపి డబ్బులు డిమాండ్ చేసిన ఘటనపై పోలీసులు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. సాయం కోరిన మహిళ ఇంటికి శవం రావడంపై ఆరా తీస్తున్నారు. ఆస్తి తగాదాలే ఈ ఘటనకు కారణమని అనుమానిస్తున్నారు. సదరు మహిళ కాల్ డేటాను పరిశీలిస్తున్నారు. అసలు మృతదేహం ఎవరిది, ఎక్కడి నుంచి వచ్చిందన్న దానిపై సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా పోలీసులు లోతుగా విచారణ చేపట్టారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం ఎండగండిలో ఓ మహిళకు కుళ్లిపోయిన స్థితిలో ఉన్న మృతదేహం కొరియర్లో రావడమే కాక 1,30,00,000 ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేయడంపై పోలీసులు అధికార యంత్రాంగం ముమ్మర దర్యాప్తు చేస్తోంది. తులసి అనే మహిళకు పార్సిల్ ఎవరు పంపారు, ఎక్కడి నుంచి ఆ మృతదేహం వచ్చిందనేది తేల్చే పనిలో ఉన్నారు. సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా పార్సిల్ తీసుకొచ్చిన ఆటో డ్రైవర్ కోసం గాలిస్తున్నారు. మృతదేహం ఆనవాళ్లు బట్టి చూస్తే 3 రోజుల క్రితం చనిపోయినట్లు పోలీసులు భావిస్తున్నారు. దీంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ మధ్యకాలంలో మిస్సింగ్ కేసులు ఏమైనా నమోదయ్యాయా అని ఆరా తీస్తున్నారు. ఎండగండికి చెందిన తులసి నిడదవోలుకు చెందిన సాగి శ్రీనివాసరాజుతో 20 ఏళ్ల క్రితం పెళ్లి కాగా అప్పులు తీర్చలేక ఆయన 10 ఏళ్ల క్రితమే ఇల్లు విడిచి వెళ్లిపోయాడు. అప్పట్నుంచి తులసి పుట్టింటికొచ్చి ఉంటోంది. ఇటీవల జగనన్న కాలనీలో ఆమెకు స్థలం రాగా ఆమె ఇంటి నిర్మాణం చేపట్టారు. సాయం కోరుతూ సోషల్ మీడియాలో అభ్యర్థించగా కొందరు టైల్స్, రంగుల డబ్బాలు పంపారు. అదేవిధంగా విద్యుత్ సామాన్లు పంపుతున్నామంటూ అజ్ఞాత వ్యక్తుల నుంచి ఆమె ఫోన్కు మెసేజ్ వచ్చింది. సాయంత్రానికి పెద్ద చెక్కపెట్టను ఆటోలో తీసుకొచ్చి ఆమె ఇంటి వద్ద దింపి వెళ్లారు. ఆమె ఇంటి సామాగ్రి అనుకుని తెరిచి చూడగా అందులో కుళ్లిపోయిన స్థితిలో ఉన్న మృతదేహం ఉంది. దీంతోపాటు మీ భర్త మా దగ్గర అప్పు తీసుకున్నాడని, వడ్డీతో కలిపి ఇప్పుడు 1,30,00,000 చెల్లించాలంటూ లెటర్ ఉండడంతో ఆమె పోలీసుల్ని ఆశ్రయించింది. కుటుంబ ఆస్తి తగాదాలే దీనంతటికీ కారణమని పోలీసులు భావిస్తున్నారు. తులసి చెల్లెలు కొద్ది రోజుల క్రితమే ప్రేమ వివాహం చేసుకోగా తండ్రి కుమార్తెలకు మధ్య ఆస్తి తగాదాలు జరుగుతున్నట్లు స్థానికులు తెలిపారు. పార్సిల్ తులసి ఇంటికొచ్చిన తర్వాత నుంచి ఆమె చెల్లెలి భర్త కనిపించకుండా పోయాడు. దీంతో అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పోలీసు రకరకాల టీంలు పెట్టేసి వీఆర్ ఇన్వెస్టిగేటింగ్ ఇట్ ఇన్ ఆల్ యాంగిల్స్. ఏమైనా ఫ్యామిలీ ఇష్యూ ఉంటే, ఫ్యామిలీలో ఎనిమిటీ ఉంటే, బికాస్ క్లియర్ గా అడ్రస్ అక్కడ మార్చేసి హౌ ద ఆటో డ్రైవర్ హెస్ కమ్ ఓవర్ దేర్, ఇది క్లియర్ కట్ సమ్ ఫ్యామిలీ డిస్ప్యూట్ ఆర్ సమ్ ఇష్యూ కనిపిస్తాయి. బట్ దెన్ వల్ల ఇఫ్ ఎనీ అదర్ ఇష్యూస్ ఆర్ ఆల్సో దేర్, అందరి రకాలలో వీఆర్ ఇన్వెస్టిగేటింగ్ ఇన్ ద మ్యాటర్. ఆల్మోస్ట్ 12 teams are working on it. Entire district force is on it. I am supervising the entire case personally. So ఇప్పటి వరకు మనకి చాలా క్లూజ్ దొరికినాయి అండ్ సమ్ వీ హ్యావ్ మేడ్ ఫార్వర్డ్ ఆల్సో ఇన్ ద ఇన్వెస్టిగేషన్. కొంచెం ఇప్పుడు సీక్రెసీ పెట్టినాము. మేబీ ఇన్ అ డే ఆర్ 2 విల్ బీ ఏబుల్ టు ఇన్షూర్ దట్ ఎంటైర్ కాన్స్పిరసీ ఈజ్ రివీల్డ్ కరెక్ట్లీ అండ్ కల్ప్రిట్స్ ఆర్ గోయింగ్ బిహైండ్ ద బార్స్.